ఓం శాంతి. ది డిబేట్కు స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయాన్ని విశ్లేషించబోతున్నాం. ఒక మురికి పట్టిన వస్తువును శుభ్రం చెయ్యాలంటే మనం సాధారణంగా ఏం చేస్తాం? సబ్బు, నీళ్లు వాడి కడుగుతాం కదా. అవును. అది చాలా స్పష్టంగా మన కంటికి కనిపించే ఫిజికల్ వాస్తవం. ఖచ్చితంగా. కాని మనుషులు తమ పతిత స్థితి నుండి పావన దేవతలుగా మారే ఒక అత్యంత సంక్లిష్టమైన పరివర్తనా ప్రక్రియ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ సాధారణ శుభ్రపరిచే ఉదాహరణ సరిపోదు. ఈ శివబాబా జ్ఞానమురళిలో బాబా చెబుతున్నారు ఆత్మను సతోప్రధానమైన బంగారంగా మార్చే అత్యున్నత ప్రక్రియ గురించి. ఇక్కడే మనం చర్చించాల్సిన ఒక లోతైన ప్రశ్న ఉంది. రైట్. ఆ అద్భుతమైన మార్పు అనేది కేవలం అంతర్గతమైన, పూర్తిగా ఆధ్యాత్మిక ప్రయాణమా, లేక భౌతిక మాధ్యమాలు, ఖచ్చితమైన కాలచక్రాలపై ఆధారపడిన ప్రాయోగిక ప్రక్రియ అన్నదే ఈరోజు మన డిబేట్. అవును. నా వాదన ఏమిటంటే ఇది పూర్తిగా నిరాకారమైన ప్రయాణం. దేహాభిమానాన్ని వదిలిపెట్టి ఆత్మ తన మూలస్థితిని చేరుకోవడమే ఈ జ్ఞాన సారాంశమని నేను బలంగా నమ్ముతున్నాను. నేనీ విషయాన్ని కొద్దిగా భిన్నమైన కోణంలో చూస్తున్నాను. మీరంటున్న ఆత్మిక మార్పు ప్రధానమే అయినప్పటికీ ఈ పరివర్తన జరగాలంటే నిరాకార భగవంతుడికి సైతం బ్రహ్మా తనువులాంటి భౌతిక మాధ్యమం తప్పనిసరి. అంతేకాదు, ఇది శూన్యంలో జరిగే మార్పు కాదు. దీనికి సంగమయుగమనే ఖచ్చితమైన చారిత్రక భౌతిక చట్రం అవసరమని నా వాదన. సరే, నేనెందుకు దీన్ని పూర్తిగా ఆత్మిక ప్రయాణమంటున్నానో కొంచెం లోతుగా వివలిస్తాను. ఈ ముర్లిలో బాబా ఒక మాట స్పష్టంగా చెప్పారు. ఆత్మ లేకుండా శరీరము ఏమీ చెయ్యలేదు అని. అంటే ఈ భౌతిక శరీరానికి స్వతహాగా ఎలాంటి విలువ, శక్తి లేవు కదా. మనుషులను దేవతలుగా మార్చే ఈ ప్రక్రియలో అత్యంత పెద్ద అడ్డంకి దేహాభిమానం. రైట్. బాబా దీన్నే నంబర్ 1 భూతము అన్నారు. ఆత్మను ఈ శరీరం కేవలం నేను వేసుకున్న ఒక వస్త్రం మాత్రమే అని ప్రతిక్షణం గుర్తించడంలోనే జ్ఞానం మొదలవుతుంది. శివబాబా నిరాకారుడు కాబట్టి ఆయనతో మన అనుసంధానం కూడా నిరాకారంగా, అంటే స్మృతి యాత్ర ద్వారా మాత్రమే జరగాలి. ఆత్మప్రధానమైనదనే విషయాన్ని నేను ఏమాత్రం కాదనను. దేహాభిమానం వదిలిపెట్టాలన్నది 100కి 100 పాళ్ళు నిజం. కాని మీరు విస్మరిస్తున్న ఒక ప్రాక్టికల్ విషయమేంటంటే ఈ మురళీలో బాబా మొత్తం ప్రక్రియను ఒక భౌతిక చట్రంలో బంధించారు. దీన్నే ఆయన చరిత్ర భౌగోళికము అన్నారు. అంటే మీ ఉద్దేశంలో? చూడండి, మీరన్నట్లు భగవంతుడు నిరాకారుడే. కాని ఆయన ఆత్మలతో ఎక్కడో అంతరిక్షంలో ముఖాముఖి మాట్లాడలేరు కదా. ఆయనకు బ్రహ్మాతనువు అనే ఒక భౌతిక మాధ్యమం ఖచ్చితంగా అవసరమైంది. మురళిలో బాబా ఏమన్నారు? నేను గర్భంలోకి రాను, కాని నేను ఈ శరీరంలోకి ప్రవేశించాను అన్నారు. ప్రజాపిత బ్రహ్మ ద్వారా మాత్రమే స్థాపన జరుగుతుంది. నిజమే. కాని ఒక్క నిమిషం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీ ఆత్మిక మార్పుకి పునాది పడేదే ఈ భౌతిక ప్రపంచంలో భౌతిక శరీరాల మధ్య. మీరు భౌతిక మాధ్యమం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నేను దాన్ని ఇంకోలా వివరిస్తాను. బంగారాన్ని కరిగించి స్వచ్ఛంగా మార్చే కొలిమిలాంటిది ఈ బ్రహ్మాతనువు లేదా ఈ భౌతిక లోకం అనుకుందాం. ఓకే. బంగారం స్వచ్ఛంగా మారే వరకు కొలిమి అవసరం ఉంటుంది. కాని బంగారం పూర్తిగా స్వచ్ఛమైన తర్వాత ఆ కొలిమితో మనకు పనిలేదు కదా. ఆత్మ సంపూర్ణ స్వచ్ఛతను పొందిన తర్వాత దానికి ఈ శరీరం అవసరం లేదని, అది మూలవతనానికి వెళ్ళిపోతుందని మురళిలో స్పష్టంగా ఉంది. మరి మీరు ఈ కొలిమికే, అంటే ఈ భౌతిక శరీరానికే ఎందుకంత ప్రాముఖ్యత ఇస్తున్నారు? మీ కొలిమి అనాలజీ వినడానికి చాలా బాగుంది. కాని నా ప్రశ్న ఏంటంటే అసలు కొలిమి లేకుండా బంగారం కరుగుతుందా? కరగదు. కాని ఆత్మ అనేది ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అనుకుందాం. దానికి 100 జన్మల వైరస్ పట్టింది. ఆ సాఫ్ట్వేర్ కేవలం గాలిలో ఉన్నప్పుడు మీరు దాన్ని డీబగ్ చేయలేరు. దాన్ని ఒక ఫిజికల్ హార్డ్వేర్లోకి, అంటే ఒక శరీరంలోకి డౌన్లోడ్ చేసి ఒక నిర్దిష్ట సమయంలో శివబాబా జ్ఞానం అనే యాంటీవైరస్ను రన్ చేయాలి. ఓహో, ఆసక్తికరమైన పోలిక. అవును. ఇక్కడ మురళిలో బాబా చెప్పిన క్రైస్ట్ ఆత్మ ఉదాహరణ చూడండి. క్రైస్ట్ ఆత్మ సతో ప్రధానమైనది అయినప్పటికీ అది ఒక శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఆ భౌతిక శరీరానికే కష్టాలొస్తాయి తప్ప ఆత్మకు కాదు అన్నారు. అలాగే శివబాబా సతోప్రధానుడైన పాత బ్రహ్మా శరీరంలోకే రావాలి. కష్టాలన్నీ ఆ దాదా శరీరానికే కలుగుతాయి.
దీని అర్థమేంటి? దైవిక ప్రసారం జరగాలంటే భౌతిక శరీరం ఆ కష్టాన్ని భరించాలి. ఈ మార్పిడి ప్రక్రియ శరీరం అనే ల్యాబ్లోనే జరుగుతుంది. హార్డ్వేర్ ఉదాహరణతో మీరు పాయింట్ బాగానే లాగారు, కానీ నేనిక్కడే ఒక విషయం దగ్గర ఆగిపోతున్నాను. సరే, జ్ఞాన ప్రసారానికి ల్యాబ్ లాంటి మాధ్యమం అవసరం అనుకుందాం. కాని మనం చదువుకునేటప్పుడు బాబా మన దృష్టి ఎక్కడ పెట్టమంటున్నారు? నిరాకార పరమపిత పరమాత్మ వీరి ద్వారా మమ్మల్ని చదివిస్తున్నారు అన్నది మొట్టమొదట బుద్ధిలో రావాలి అని స్పష్టంగా చెప్పారు. రైట్, బుద్ధిలో రావాలి. అంటే భౌతిక శరీరం మన కంటి ముందున్నప్పటికీ దాన్ని దాటి నిరాకారుడి మీద మన బుద్ధి లగ్నం కావాలి. బయట ప్రపంచంలో గురువులుంటారు, వాళ్ల దేహాన్ని చూసి పూజిస్తారు. కాని ఇక్కడ తండ్రి పిల్లలతో నిరాకార స్థాయిలో మాట్లాడుతున్నారు. దేహాన్ని చూసే మడిలి ఆ నంబర్ 1 భూతం దేహాభిమానం వస్తుంది. అందుకే భౌతిక మాధ్యమాన్ని చూస్తూ కూడా దాన్ని చూడకూడదనేది కదా బాబా అసలు ఉద్దేశం. చూడకూడదు అన్నంత మాత్రాన దాని ఉనికి లేనట్లు కాదు కదా. నిరాకారుని స్మృతి చెయ్యాలన్నది సత్యమే. కాని మీరు గమనించాల్సిన మరో కోణముంది. ఈ పరిణామం ఎప్పుడు పడితే అప్పుడు జరగట్లేదు. దేహాన్ని దాటి చూడాలంటూనే బాబా ఈ సృష్టిని ఒక ఖచ్చితమైన సమయానికి, అంటే 5000 సంవత్సరాల కల్పచక్రానికి ముడిపెట్టారు. అవును, ఆ కాలచక్రం ప్రస్తావన ఉంది. మీరు ఆత్మ అనాది, దేహానికి అతీతం అంటారు. మరి ఆ శాశ్వత ఆత్మకు ఎప్పుడు పడితే అప్పుడు తమోప్రధానం నుండి సతోప్రధానంగా మారే చాయిస్ ఎందుకు లేదు? తండ్రి కల్పము యొక్క సంగమయుగములో వస్తారు అని ఒక ఖచ్చితమైన రూల్ ఎందుకు పెట్టారు? దీన్నే లీప్ ధర్మము అంటారు. సమయంతో ఖచ్చితమైన యుగంతో ముడిపడని ఆధ్యాత్మికత ఈ మురళిలో లేదు. నాకు ఆ కాలచక్రం విషయంలోనే కొద్దిగా భిన్నమైన అభిప్రాయముంది. కల్పం 5000 సంవత్సరాలు అని మురళిలో ఉంది. నేను దాన్ని ఏమాత్రం కాదనను. కాని అది కేవలం మన ఆధ్యాత్మిక పరిణామాన్ని అర్థం చేసుకోవడానికి ఒక బ్యాక్డ్రాప్ లాంటిది మాత్రమే అని నా భావన. బ్యాక్డ్రాప్ అంటారా? ఎలా? బాబా ఏమన్నారు? సతోప్రధానము అనగా తీర్చిదిద్దబడినది, తమోప్రధానము అనగా పాడైపోయినది. ఆత్మలో ఉన్న వికారాన్ని తొలగించడమే ఈ సైకిల్ యొక్క ఉద్దేశం కదా. గర్భజైలులో పడడం, పాపాలు చేయడం, ఇదంతా ఆత్మ సైకలాజికల్గా ఎలా పడిపోతుందో చూపిస్తోంది. ఈ కాలచక్రం అనేది ఆత్మ తన పుణ్యాత్మ స్వభావాన్ని మరియు వికారి స్వభావాన్ని గుర్తించడానికి ఒక ఫ్రేమ్వర్క్ మాత్రమే. కథంతా ఆత్మ చుట్టూనే తిరుగుతున్నప్పుడు సమయమనేది కేవలం ఒక కొలమానం మాత్రమే కదా. లేదు, సమయం కేవలం బ్యాక్డ్రాప్ కాదు, అది అసలైన ట్రిగ్గర్. ఒక నిర్దిష్ట సమయం రాకుండా ఏ కెమికల్ రియాక్షన్ జరగనట్లుగానే ఇప్పుడు నాటకము పూర్తవుతోంది, మనము పూర్తిగా పతితులుగా అయిపోయాము అన్న సంగమయుగపు పీక్ టైం రాకుండా మార్పు జరగదు. మీరు టైమింగ్కి చాలా ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఖచ్చితంగా. సత్యయుగంలో పుణ్యాత్మగా ఉండడం, ద్వాపరయుగం నుండి పాపాత్మగా మారడమనేది కేవలం అంతర్గత సైకలాజికల్ మార్పు కాదు. సృష్టి చక్రం నిజంగా భౌతికంగా తిరుగుతోంది. దేవీ దేవతా ధర్మాన్ని ఈ భూమిపైనే భౌతికంగా స్థాపిస్తున్నారు. ఇది కేవలం స్మృతి కాదు, ఈ భూమి మీద జరిగే ఆచరణాత్మకమైన గ్రౌండ్ రియాలిటీ. సరే, గ్రౌండ్ రియాలిటీ అంటున్నారు కాబట్టి ఆ ప్రాక్టికల్ మార్పు దగ్గరికే వద్దాం. ఈ మురళిలో పవిత్రత గురించి బాబా చెప్పిన విషయాలు గమనించండి. కామము, క్రోధము లాంటి 5 భూతాలపై విజయం సాధించడమే పవిత్రత అని బాబా అన్నారు. ఎలా సాధించాలి? యోగము అనగా స్మృతి. దీని ద్వారా వికర్మలు వినాశనమవుతాయి. రైట్. దీని వెనుక ఉన్న సైకాలజీ ఏంటో ఆలోచించండి. మీరు నిరంతరం నేను ఆత్మను అని గుర్తుచేసుకున్నప్పుడు మిమ్మల్ని కోపానికి లేదా కామానికి గురిచేసే భౌతిక ట్రిగ్గర్స్ పనిచేయడం ఆగిపోతాయి. మీ మైండ్ ఆటోమేటిక్గా రీవైర్ అవుతుంది. ఈ ప్రాసెస్నే బాబా యోగాగ్ని అన్నారు. అగ్ని అంటే బయట మండే మంట కాదు, అదొక తీవ్రమైన అంతర్గత ఫోకస్. ఆ ఫోకస్ సర్వపాపాలను దహించివేస్తుంది. అప్పుడు ఆత్మ తిరిగి స్వీట్ హోమ్కి వెళుతుంది. ఇది మనిషి లోపల జరిగే పవిత్రతా యజ్ఞం కదా. ఇందులో భౌతిక ప్రదర్శనకు తావెక్కడుంది? యోగాగ్ని అంతర్గతంగా జరిగే ఒక మైండ్ రీవైరింగ్ ప్రాసెస్ అని మీరు చెప్పిన విశ్లేషణ అద్భుతంగా ఉంది. కానీ ఆ రీవైరింగ్ జరిగిన తరువాత దాని రిజల్ట్ ఎక్కడ కనిపిస్తుంది? లోపలే ఉండిపోతుందా? అంటే ఆత్మపావనమవుతుంది. ఖచ్చితంగా బయటపడుతుంది. ఈ మురళిలో అవ్యక్త ప్రేరణలు గమనించండి. బాబా ఏమన్నారు? ఏ పిల్లలైతే సర్వఖజానాలతో సదా సంపన్నముగా ఉంటారో వారి నయనాలు మరియు మస్తకము ద్వారా
ఈశ్వరీయ నశ కనిపిస్తుంది. వారి ముఖమే సేవ చేస్తుంది. ఒకసారి ఆలోచించండి. నయనాలు, మస్తకము, ముఖము ఇవన్నీ భౌతికమైనవే కదా. ఒకరి ఆత్మ పవిత్రమైతే అది కంటిచూపు ద్వారా, ముఖవర్చస్సు ద్వారా ఈ ప్రపంచానికి కనిపిస్తుంది. అది నిజమే, కాని ఇది మాత్రమే కాదు, సదా మధురమైన దృష్టి, మధురమైన మాటలు, మధురమైన కర్మలు ఉండాలి అన్నారు. మీరంటున్నది కేవలం అంతర్గత ప్రాసెస్ అయితే ఈ భౌతికమైన మాటలు, కర్మలు ఎక్కడ్నుండి వస్తాయి? నేను దాన్ని పూర్తిగా ఒప్పుకోను. ఎందుకంటే ముఖంలో కనిపించే ఆనందం లేదా మధురంగా మాట్లాడటమనేది కేవలం ఆ అంతర్గత మార్పు వల్ల వచ్చే ఒక బై ప్రాడక్ట్ మాత్రమే. అసలైన ప్రాసెస్ లోపల జరుగుతోంది కదా. బై ప్రాడక్ట్ అంటారా? అవును, బాబా అంటారు, గుణాలను ధారణ చేసి మనము ఈ విధముగా లక్ష్మీనారాయణుల వలె అవుతున్నాము. ఆ గుణాలు ఎక్కడనుండి వస్తాయి? మనలోకి ఆ నిరాకార లక్షణాలను ఆహ్వానించుకోవడం ద్వారా వస్తాయి. అంటే అదొక ధ్యాన స్థితి. ఆ స్థితిలో ఉన్నప్పుడు బయట మన మాట మధురంగా ఉండొచ్చు, కాని ఆ భౌతిక వ్యక్తీకరణల కంటే ఆత్మలోపల నిరాకారునితో అనుసంధానం అవ్వడమే కోర్ కదా. దాన్ని కేవలం బై ప్రాడక్ట్ అని తీసిపారేలేమండి. అదే అసలైన కొలమానం. ధ్యానం అంతర్గతమైనదే, కాని ఆ నిరాకార శాంతి స్వరూపం మన దైనందిన జీవితంలో, కర్మల్లో ప్రతిబింబించినప్పుడే అది సంపూర్ణమైన రాజయోగమవుతుంది. బాబా ఏమన్నారు? నడుస్తూ తిరుగుతూ ప్రతి కార్యాన్ని చేస్తూ తండ్రిని గుర్తుంచుకోవాలి. కర్మయోగులం అవ్వాలి అని. ఎగ్జాక్ట్లీ. కళ్ళు మూసుకుని కూర్చోవడం కాదు, ఈ భౌతిక జీవితాన్ని, శరీర బాధ్యతలను నిర్వహిస్తూనే ఆ పాత శరీరం ద్వారా దివ్యత్వాన్ని ప్రసరింపజేయడం. భౌతిక జీవితాన్ని వదిలేయడం కాదు, దాన్ని ఉన్నతీకరించడమే ఇక్కడ పాయింట్. నేను ఈ మురళిని మొదటి నుండి ఆత్మ తన దేహాభిమానాన్ని వదిలేసి నిరాకార భగవంతునితో అనుసంధానమయ్యే ఒక విశుద్ధ ఆధ్యాత్మిక ప్రయాణంగానే చూశాను. యోగాగ్ని ద్వారా వికర్మలను కాల్చుకోవడం మీదే నా ఫోకస్ అంతా ఉంది. మీ ఫోకస్ ఆత్మిక స్వచ్ఛతపై ఉండటం చాలా కరెక్ట్. కానీ నా పాయింట్ ఏంటంటే, ఆ అంతర్గత మార్పు జరగడానికి బ్రహ్మ, తనువు అనే మాధ్యమం, సంగమయుగం అనే టైంలైన్ లేకపోతే అదంతా కేవలం ఒక థియరీగా మిగిలిపోతుంది. ఆ ఆత్మిక పవిత్రత వాస్తవ రూపం దాల్చేది ఈ భౌతిక కర్మల ద్వారానే కదా. రైట్. సో మనం ఇక్కడ ఒక ఆసక్తికరమైన పాయింట్కొచ్చాం. ఆత్మ యొక్క అంతర్గత స్మృతి ప్రయాణం ఒకవైపు, దాని భౌతిక వ్యక్తీకరణ మరియు కాలచక్ర నియమాలు మరోవైపు. నేను నా కొలిమి అనాలజీతో భౌతికతను కేవలం ఒక సాధనంగా చూశాను. కానీ మీరు మీ హార్డ్వేర్ అనాలజీతో ఆ సాధనం లేకుండా అసలు మార్పే సాధ్యం కాదని చెప్పారు. అవును, అలాగే ఈ భౌతిక కర్మలు అంతర్గత స్మృతి లేకుండా శూన్యమని మీరు చెప్పిన పాయింట్తో నేను కూడా ఏకీభవిస్తాను. ఇంత లోపలికి ప్రయాణిస్తే బయట కర్మల్లో అంత మధురత వస్తుంది అన్నదే ఫైనల్ మెసేజ్. ఈ రెండు పర్స్పెక్టివ్స్ ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికే చాలా అవసరం. ఖచ్చితంగా. భగవంతుని ఈ జ్ఞానబోధను ఏ కోణంలో చూసినా అది మనల్ని కొత్తగా ఆలోచించేలా చేస్తుంది. ఆత్మ ఆ నిరాకార యోగాగ్నితో ఎలా శుభ్రపడుతుందో, అలాగే ఆ శుభ్రపడిన ఆత్మ ఈ భౌతిక ప్రపంచంలో మధురమైన కర్మల ద్వారా ఎలా వ్యక్తమవుతోందో ప్రతి ఒక్కరూ తమను తాము పరిశీలించుకోవాలి. ఈ మురళిలో ఇంకా అన్వేషించడానికి ఎంతో ఉంది. అవును, ప్రతి ఒక్కరూ తమ సాధనలో ఆ ప్రశ్న వేసుకోవాలి. మన మార్పు కేవలం మనలో ఆగిపోతుందా, లేక ఒక దైవిక రుజువుగా మారుతుందా అని. ఓం శాంతి. ఓం శాంతి.